హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు పెద్దలు చలసాని శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం, అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? పర్వాలేదండి. ఈ మధ్య కాలంలో కొంచెం గ్యాప్ వచ్చింది. విశాఖపట్నం వచ్చింది, తర్వాత విజయవాడ సమావేశాలు పెట్టాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకంటే వెంటనే ఉద్యమాలు అవసరం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సౌత్ ఇండియాలో స్టాల్వర్ట్ పొజిషన్ లీడర్ డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి ఇవాళ మారిన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం వీళ్ళ చేతుల్లో ఉన్న నేపథ్యంలో దాదాపుగా మొత్తం కాకపోయినా సాధించుకురావాలని పాజిటివ్ యాంగిల్లో చేస్తా అందరూ కూడా వారికి ఈ విషయంలో సహకరించాలని ప్రత్యేక విభజన హామీ తీసుకున్న విషయంలో మాట్లాడడం జరిగింది. అలాగే బెంగళూరు వెళ్ళి అక్కడ కూడా స్థానిక వీళ్ళు మంత్రులు లేకపోయినా స్థానిక మంత్రులు రామనారాయణ రెడ్డి గారు వాళ్ళందరూ వచ్చారండి. అక్కడ తెలుగు భాష కోసం మాట్లాడడం, రామోజీరావు గారికి శ్రద్ధాంజలి అక్కడ ఘటిస్తూ, అలాగే మిగతాది అమరావతిగా మిగతా విషయాలు అంతా తిరుగుతాం. గత 45 రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక అరాచక పాలన నడుస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వేదికగా ఆయన నిరసన గలాన్ని తెలియజేశారు. ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు సార్? అసలు మొదటిగా మాట్లాడుకుంటే, తమ పార్టీ కార్యకర్తల మీద అన్యాయం జరుగుతున్నప్పుడు ఏ నేతన్నా వెళ్ళి నిరసన వ్యక్తం చేయడం అనేది ప్రజాస్వామిక లక్ష్యమైన అయినా సరే, ఇంతపాటు అక్కడ మొట్టమొదటిగా పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడం అవసరం ఎవరికన్నా. అక్కడ హోదా విభజన హామీల మీద చేస్తా నెక్స్ట్ ఇది చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఒకటి. రెండో విషయం ఏంటంటే, నేను కొన్ని చాలా చూశానండి, చిన్నపిల్లల గర్ల్స్ని రేపు ఎన్ని చాలా ఇష్యూస్ జరిగినాయి. కానీ గత 10 సంవత్సరాల్లో బుద్ధుడు నడయాడినట్లు, అహింసో పరమధర్మాన్ని ఎల్లడలా వినిపించినట్లు, ఇప్పుడే అకస్మాత్తుగా ఈ అరాచకాలు జరుగుతున్నట్లు ఏదైతే ఉందో, ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఫైన్ అండి. నేను ఆయన చేసుకుంటాను, నేను ఉండే రైట్ నేను తప్పట్ను. కానీ ప్రపంచంలో ఇప్పుడే మొత్తం ఖరాబ్ అయిపోయిందని, అంతకుముందు వీరు ఉన్నప్పుడు మాత్రం చెప్పాను బుద్ధుడు నడయాడిన నేలలా ఉందని, అహింస అని ప్రతిదీ అసలు పావురాలు ఎగరేసేవారని. సరే, గతంలో ఏం జరిగింది అనేది చెప్పుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు అధికార పక్షం ఉన్నటువంటి ఈ నేతల మీద ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందని చెప్పుకోవాల్సిన బాధ్యత, మీరు అన్నట్లుగా వాళ్ళ కార్యకర్తల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్ష నేతగా లేదు, ఆ పార్టీ అధినేతగా ఆయన మీద. మొట్టమొదటి బాధ్యత ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతున్న విషయంలో ఈయన 25 సీట్లు తెచ్చుకున్న ఆయన కాడిపడేసిన మాట అదేనా. ఇప్పుడు ఆయన మాట మార్చలేదు. ఈజ్ ఫైటింగ్ ఫర్ ద కాజ్ అన్నారు, ఒత్తిడి పెట్టలేదు, వేరే సంగతి. ఏదో ప్యాకేజీ బెటర్ దిక్కుమాల ప్యాకేజ్ తీసుకుంటాను, ఏదో దరిద్రం మన్ను మశానం ప్రత్యేకతని అనలేదు, అంతవరకు. కానీ విఫలమయ్యారు. అది ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే మొట్టమొదటిగా బాగుండేది. తర్వాత ఆయన కార్యకర్తల కోసం నిరసిస్తే మంచిదే ఉండేది. అంతే తప్ప ప్రపంచం అప్పుడే రాష్ట్రపతి పాలన ఏంటండి, నాకు అర్థం కాదు. మీనింగ్లెస్. జనం అనుకుంటారు ఉండొద్దా? ఆయన ఏదైతే ఉందో ఎత్తి చూపించమండి. అబ్సల్యూట్ నథింగ్ రాంగ్ అండి అది. నేను చూశాను ఎంత దారుణంగా జరిగినాయో కొన్ని కార్యక్రమాలు, కొన్ని దుర్మార్గాలు చేస్తున్నారు వాళ్ళు. చూశాను, తప్పులేదు. కానీ ఆయన ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉన్నట్టుంది పరిస్థితి. ఎందుకంటే వారి మీద కేసులు, మరి అక్కడ ఎంపీల మీద కేసులు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆయన చేసిన ఢిల్లీలో నిరసన ధర్నాలోకి అఖిలేష్ యాదవ్ గారు, సమాజ్వాదీ పార్టీ అధినేత, ఆమ్ ఆద్మీ పార్టీ, ఉద్ధవ్ థాకరే గారి పార్టీ, అలాగే ద్రావిడ మున్నేట కజగం అన్న వారి పార్టీ నేతలు, మిగతా చాలామంది రావడం జరిగింది. అంటే ఏంటి, ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉన్న నేతలు ఎక్సెప్ట్ కాంగ్రెస్ వచ్చారు. కాంగ్రెస్ అని రావద్దని ఉంటారు పోలరైజేషన్. కానీ ఈయన వెళ్ళి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఆ బిర్లాలు ఉన్నారు కదా, బిర్లాలు అంటే వ్యాపారులు అంటారు. అదే మన గౌరవ సభాపతి గారు, ఆయన ధన్కర్ గారు, అందరూ ఉత్తర భారతీయ బ్యాచే కదా. ఎవరు మొట్టమొదటిసారి ఉపసభాపతి ఇచ్చేది అటు నుంచి కనీసం రాజ్యసభ, లోక్సభ దాంట్లో ఉన్నవాళ్ళు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు అందరూ కూడా ఉత్తరాది బ్యాచ్ మరి గట్టిగా. మరి ఆయన ఏమనుకున్నారు, ఆ ఒక్కటి మాత్రం కాంగ్రెస్ వాళ్ళు రాలేదు, మన స్పీకర్కి మద్దతు ఇచ్చారు. ఆయన ఎటో నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఇటు నిర్ణయం తీసుకుంటే చాలా భయంకరమైన కక్షాదింపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఉంటుందని. ఎందుకంటే ఇంతకుముందు చేసిన దానికి తప్పనిసరిగా అనిపించాలి. క్రెడిట్ వచ్చినప్పుడు డెబిట్ కూడా రావాలండి. అందుకని ఆయన ఏం తేల్చుకోలేకపోతున్నారు అనుకుంటున్నాను. బహుశా అందుకని అటు ఇటు వెళ్ళలేని నేపథ్యంలో వాళ్ళు వచ్చారు. అందుకని నా అభిప్రాయం, నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఒకటి చెప్తున్నాను. అందరూ అనుకున్నట్టు రెడ్ బుక్ తీసేసాం అని లోకేష్ గారు అన్న చందాన ప్రత్యక్షంగా కనబడటం లేదు, పరోక్షంగా నాకు తెలియదండి.
మిగతా విషయాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం జవాబుదారీతనంతో ఉండాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు కూడా ఇదే చెప్పాం, మేము మాటలు మార్చలా. వీళ్ళకి అధికారంలోకి వచ్చిన ఒక మాట, ప్రతిపక్షాలు ఉన్న మాట రాజకీయాలు మారుస్తూ ఉంటారు. దయచేసి కక్షాదింపు చర్యలు ఎవరు తీసుకున్నా అది మంచి పద్ధతి కాదు. వాళ్ళు లోపాలు చేసి దుర్మార్గాలు చేసిన వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు చేసిన వీళ్ళు చేసిన దయచేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. కానీ ఇది శాంతి భద్రతలు కనుక ఫెయిల్ అయితే రాష్ట్రానికి వచ్చే మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు. అది గమనంలోకి తీసుకోమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, ఇటువంటి ఒక పాలన జరుగుతుంది అనేటువంటిది ఢిల్లీ వేదికగా వినిపించాలి, గలమిప్పాలి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో నిర్వహించిన ధర్నా. కానీ ఇక్కడ అధికార పక్షానికి సంబంధించి చూసుకుంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే అసెంబ్లీకి రావడం ఇష్టం లేక, అసెంబ్లీలో కూర్చోవడం ఇష్టం లేక, మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితి లేక ఇక్కడి నుంచి పారిపోయి ఢిల్లీలో ప్రోగ్రాం పెట్టుకున్నారు, ఢిల్లీలో కూర్చున్నారు అనేటువంటిది ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి వాదన. అంటే ఇప్పుడు అతను చేస్తున్న దానికి వీళ్ళు కరెక్ట్గా మాట్లాడుతున్నారా, లేదంటే వీళ్ళు చేయాల్సిన దానికి చేస్తున్న దానికి వాళ్ళు కరెక్ట్గా మాట్లాడుతున్నారా? రాజకీయాలు కదండి, దాంట్లో రాజకీయాలు. ఇప్పుడు ఆయన మంచి పని చేస్తున్నారని చెప్పి ఒప్పుకోవాలని కోరుకుంటాం. అది ఏ అధికార పార్టీ అని ఒప్పుకుంటారా? మనం అమాయకత్వం. కానీ పోనీ వీళ్ళు సరిగ్గా నిజంగా నేను కొన్ని చర్యలు తీసుకున్నాను అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడితే కరెక్టే. చంద్రబాబు నాయుడు గారు మొదట జరిగింది, కనీసం 2 చర్యలు తీసుకున్నాను కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగలుగుతారా? 24 గంటలు మట్ల సజ్జింగ్ అన్నది అంటే మిగతా వాళ్ళ మీద మట్టి వేసి కొడతామే. ప్రజలు అటు ఇటు ప్రజలు వితరపై కూర్చున్నారు. అందుకని నా అభిప్రాయం ప్రకారం మనం నిష్పక్షపాతంగా మాట్లాడుకోవాలండి.